మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఎంతసేపు కూడా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటివి మాత్రమే మానేస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని ఒక 5 రకాల ఆహారాలు ఉన్నాయి. వీటిని మానేదనుకోండి తిప్పలు తప్పవు. వీటి గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆహారమే ఔషధం. అయితే తప్పుడు ఆహారం మాత్రం థైరాయిడ్ గ్రంథికి నిజంగానే విషం. ఇది పెద్దలు ఎప్పటి నుంచో మనకి చెబుతూనే ఉన్నారు. శరీరంలో సమస్త హార్మోన్ల పనితీరుని నియంత్రించే అతి ముఖ్యమైన గ్రంథి ఏమిటి? థైరాయిడ్. ఇది సరిగ్గా పనిచేయలేదనుకోండి మన శరీర పైనం అనేది ఆగిపోయిన పడవలాగా తయారవుతుంది. చాలామంది ఆరోగ్యానికి మంచివి అనుకొని తినేటటువంటి అపాయకరమైన ఆహారాలు మనకు తెలియకుండానే మన థైరాయిడ్ పతనానికి కారణమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆరోగ్యకరమైన ఆహారాల ముసుగులో థైరాయిడ్కి హాని కలిగించేటువంటి ఒక 5 రకాల అపత్య ఆహారాలు, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇవి మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రమాదంలోకి నెడతాయి, వీటిని ఎలా నివారించాలి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మన ఆధునిక శాస్త్రం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, గ్లూటెన్, చక్కెర ఇలాంటి స్పష్టంగా కనిపించేటువంటి థైరాయిడ్ శత్రువుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోట్లేదు. చాలామందికి తెలియని వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనం థైరాయిడ్కి మంచివి అనుకునేటటువంటి కొన్ని ఆహారాల లోపల ఎంత హాని కలిగిస్తుంది అవి అనేది తెలుసుకోబోతున్నాం. ఈ విషయాల్ని కొంచెం వివరంగా మనం చెప్పుకుందాం. ఈ నేపథ్యంలో థైరాయిడ్కి చేటు తెచ్చేటువంటి 5 ఆహారాలు, వీటి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది సోయా గురించి. సోయా ఆరోగ్యకరమైన ముసుగులో హానికరమైనటువంటి ఎఫెక్ట్ని మనకి చూపిస్తుంది. సోయా అనేది చాలా కాలంగా మన ఆసియా సంస్కృతులలో ఒక ముఖ్యమైనటువంటి ఆహారం కింద ఉంది. మెనోపాజ్ లక్షణాలను మెరుగుపరచడం లాంటి కొన్ని ప్రయోజనాలను సోయా కలిగి ఉన్నప్పటికీ కూడా థైరాయిడ్కి ఇది ఏమాత్రం మంచిది కాదు. సోయాలో ఉండేటువంటి ఐసోఫ్లావోన్స్ అనేటటువంటి రసాయన సమ్మేళనాలు థైరాయిడ్ గ్రంథి పనితీరుకి అడ్డుపడతాయి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి కీలకమైన అయోడిన్ ఈ థైరాయిడ్ గ్రంథి లోపలికి చేరకుండా ఈ ఐసోఫ్లావోన్స్ అడ్డుకుంటాయి. 2016లో చేసినటువంటి ఒక పరిశోధన ప్రకారంగా ఫ్రీక్వెంట్గా ఈ సోయా ఆహారాలను తీసుకునే వాళ్ళల్లో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే TSH అంటారు కదా, అది అసహజంగా ఉండేటటువంటి అవకాశం 4 రెట్లు ఎక్కువ ఉంటుందని తేలింది. సోయా ఉత్పత్తికి ఎక్కువ మొత్తంలో పురుగు మందులు అంటే ఇన్సెక్టిసైడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఇవి ఏం చేస్తాయి? శరీరంలో విషభారాన్ని అంటే టాక్సిక్ బర్డన్ని పెంచుతాయి. ఆయుర్వేద ప్రకారంగా ఈ రకమైనటువంటి కృత్రిమ ఆహారాలు ఆమాన్ని, విష పదార్థాలని పెంచుతూ సమస్యలను సృష్టిస్తాయి. ప్రధానంగా ఇది థైరాయిడ్ గ్రంథి క్షీణతకి దారితీస్తుంది. అందుకే సోయాని పూర్తిగా దూరంగా ఉంచాలి. ఇక ఇదే సందర్భంగా మొక్కజొన్న అంటే కార్న్ గురించి తెలుసుకోవాలి. ఇది పేగుల ఆరోగ్యానికి ఎలా విఘాతం కలిగిస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. మొక్కజొన్నను కూడా ఆరోగ్యకరమైన ధాన్యం కింద అనుకుంటూ ఉంటారు. అయితే ఇది కూడా థైరాయిడ్ గ్రంథికి హానికరం. ఇక్కడ శాస్త్రీయంగా చెప్పాలంటే ఆధునిక కాలంలో లభిస్తున్నటువంటి ఈ మొక్కజొన్నల్లో ఎక్కువ చక్కెర ఉంటుంది. మీరు గమనించారా? అమెరికన్ కార్న్ స్టార్చ్ అని ఇట్లాగా చాలా తీయగా ఉంటుంది. అసలు దీని నుంచి కార్న్ షుగర్ లాంటిది కూడా తయారు చేస్తున్నారు. అంటే ఎంత తీపిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కార్న్ సిరప్లు ఇలాంటివి కూడా తయారు చేస్తున్నారు. దీన్ని కూడా ఈ వన్యప్రాంతపు అసలు మొక్కజొన్న నుండి జన్యుపరంగా మార్పు చేశారు. ఈ జెనెటిక్ మోడిఫికేషన్ వల్ల ఏం జరిగింది? మొక్కజొన్న పేగులకి హాని కలిగిస్తూ లీకీ గట్ సిండ్రోమ్ అంటే పేగుల నుంచి విషాలు రక్తంలోకి చేరటం అనే సమస్యకి కారణమవుతుంది. చాలామంది థైరాయిడ్ సంబంధిత ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు. ఇది ఒక రకమైన హైపోథైరాయిడిజం. అలాగే ఇవన్నీ కూడా ఈ లీకీ గట్ నుంచే మొదలవుతాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లీకీ గట్ వల్ల శరీరంలో ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ లేదా మంట థైరాయిడ్ గ్రంథి పైన దాడి చేస్తుంది. ఇది చివరికి హైపోథైరాయిడిజం, హషిమోటోస్ థైరాయిడైటిస్, అలాగే కొన్నిసార్లు హైపర్ థైరాయిడిజంకి కూడా దారితీస్తుంది. కాబట్టి లీకీ గట్ సిండ్రోమ్ లేదా లీకీ గట్ సమస్య రాకుండా ఉండాలంటే మొక్కజొన్నని పూర్తిగా మానేయాలి. ఆయుర్వేదంలో జీర్ణ వ్యవస్థ అంటే అగ్ని తాలూకు ప్రాముఖ్యత గురించి చెప్పినట్టే లీకీ గట్ అనేది ఈ జీర్ణ వ్యవస్థ లోపం అనేది స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఇదే సందర్భంగా చాలామందికి ఐడియా రాని ఒక డ్రింక్ ఉంది లేదా ఒక పదార్థం ఉంది. ఇదే కెఫీన్. కెఫీన్ తక్షణమే బూస్ట్ లాగా పనిచేస్తుంది. అంటే ఒక ఎనర్జీని ఇస్తుంది, కానీ దీర్ఘకాలికంగా నష్టాన్ని కలగజేస్తుంది, ముఖ్యంగా ఈ థైరాయిడ్కి సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వీటి రూపంలో కెఫీన్ తీసుకుంటున్నారు. థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ కొంత సమయం వరకు మామూలుగా శక్తి పెరిగినట్టు అనిపిస్తుంది, మూడు మెరుగైనట్టుగా భావిస్తూ ఉంటారు.
కానీ ఈ కెఫీన్ తోటి ఇబ్బందులు ఏమిటంటే కెఫీన్ని ఎక్కువ కాలం పాటు తీసుకుంటూ ఉంటే క్రమంగా థైరాయిడ్ గ్రంథిని నాశనం చేస్తుంది. కెఫీన్ మన శరీరంలో ఉండేటటువంటి పిట్యూటరీ యాక్సిస్ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. పిట్యూటరీ అనేది ఏమిటి? మన శరీరంలో అన్ని హార్మోన్ల గ్రంథుల్ని అలాగే ఈ థైరాయిడ్ హార్మోన్తో సహా నియంత్రించే ప్రధాన గ్రంథిది, మాస్టర్ గ్లాండ్ అంటారు. కెఫీన్ ముఖ్యంగా హైపోథెలామస్ పిట్యూటరీ అడ్రినల్ వ్యవస్థ పనితీరుకి అడ్డుపడుతుంది. ఈ హెచ్పిఏ అక్షం దెబ్బతింటం వల్ల పిట్యూటరీ హార్మోన్లే కాకుండా అడ్రినల్ హార్మోన్లు కూడా ప్రభావితం అవుతాయి. ఈ రెండిటి కలయిక థైరాయిడ్ గ్రంథి పనితీరుని దెబ్బతీస్తుంది, అపహరించేస్తుంది. శరీరంలో ఉండేటువంటి కణాలు థైరాయిడ్ హార్మోన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా చేస్తుంది. దీర్ఘకాలంలో ఈ కెఫీన్ మరింత కాంప్లికేషన్స్కి దారితీస్తుంది, ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది, థైరాయిడ్కి మరింత నష్టాన్ని సృష్టిస్తుంది. కాబట్టి కెఫీన్ని పూర్తిగా వదిలేయాలి. ఇక అతి ముఖ్యమైనది సాల్ట్. అధికంగా ఉప్పు ఉండేటువంటి ఆహారాలని మానేయాలి. చాలామంది ఎక్కువగా ఉప్పు తినడం లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకి మనిషికి 2 గ్రాముల నుంచి 3 గ్రాములు అవసరం. మనం 12 గ్రాములు తింటున్నాం రోజుకి. నిజానికి ఉప్పు, చిప్స్, ప్యాకేజ్ స్నాక్స్ ఇలాంటి సాధారణ ఆహారాలలో అలాగే మన ఊరగాయలలో దాగి ఉంటుంది. ఈ ఆహారాలలో ఉప్పు మోతాదు చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాగా ఉప్పుని చాలా ఎక్కువగా ఉండేటటువంటి ఆహారాలని తిన్నప్పుడు ఏం జరుగుతుంది? ఎడ్రినల్ గ్రంథులలో సమస్య చోటు చేసుకుంటుంది. అంటే ఈ ఉప్పు ఉండేటువంటి ఆహారాలు ఎడ్రినల్ గ్రంథులతో జోక్యం చేసుకుంటాయి. ఇవి అడ్రినల్ గ్రంథుల నుంచి ఎక్కువ మొత్తంలో కార్టిసాల్ అనే హార్మోన్ని స్రవించేలాగా చేస్తాయి. ఈ అధిక కార్టిసాల్ ఏం చేస్తుంది? వీటిలో ఈ లెవెల్స్లో హెచ్చుతల ఉన్నప్పుడు, ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఇవి ఎక్కువగా సెక్రీట్ అయినప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుపడతాయి. అంతేకాదు అధిక కార్టిసాల్ శరీరం థైరాయిడ్ హార్మోన్ ఉపయోగించుకునే విధానాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది ఆ కణాలు థైరాయిడ్ హార్మోన్ ఉపయోగించుకోకుండా అడ్డుపడుతుంది. ఈ యాక్షన్ వల్ల కార్టిసాల్ అనేది థైరాయిడ్ లోపాన్ని మరింత క్షీణింపజేస్తుంది. అధికంగా ఉండేటటువంటి ఈ ఉప్పు మళ్ళీ గుండెకి, అధిక రక్తపోటుకి కూడా మంచిది కాదు. అధిక రక్తపోటుని పెంచేస్తుంది. ఈ 2 సమస్యలు కూడా మళ్ళీ థైరాయిడ్ బాధితుల్లో చాలా సాధారణం. అందుకే ఈ అధిక ఉప్పు ఉండేటువంటి ఆహారాల జోలికి వెళ్ళకండి. అలాగే మనం చెప్పుకోవాల్సింది వనస్పతి నూనెల గురించి. సోయాబీన్ నూనె, కనోలా నూనె, ఇంకా కాటన్ సీడ్ నూనె, ఇలాంటి వనస్పతుల నూనెలు థైరాయిడ్ గ్రంథికి చాలా హానికరం. దీనికి కారణం ఏమిటంటే ఈ నూనెల్లో ఎక్కువ మొత్తంలో ఒమేగా 6 ఫ్యాట్స్ అలాగే చాలా ఎక్కువ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలో తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ని సృష్టిస్తాయి. ఇన్ఫ్లమేషన్ అనేది ఏమిటి? అన్ని థైరాయిడ్ సమస్యలకి మూల కారణం. ఇది ఇప్పటికే చాలామందికి తెలుసు. కాబట్టి ఈ నూనెలు థైరాయిడ్ గ్రంథిని బాధించడం స్టార్ట్ చేస్తాయి. ఈ పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్కు ఆక్సీకరణం చెందేటటువంటి, అంటే ఆక్సిడేషన్కి గురయ్యేటువంటి గుణం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇవి నిలకడ లేని నూనెలు. ఇవి త్వరగా చెడిపోతాయి, మరింత చెడ్డ నూనెల కింద మారతాయి. ఇవి మళ్ళీ మన శరీరానికి, ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథికి మరింత నష్టాన్ని కలగజేస్తాయి. అందుకే ఈ నూనెల్ని పూర్తిగా మానేసి మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ఆలివ్ నూనె లాంటి ఆరోగ్యకరమైన నూనెలు మాత్రమే వాడుకోవాలి. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే మన తెలుగు వాళ్ళు ఆలివ్ ఆయిల్ని వాడుకోమన్నప్పుడు వేరుశనగ నూనెలు వాడినట్టుగా ఎక్కువ వేడి చేసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మళ్ళీ అది దెబ్బతింటుంది, మనకి హాని చేస్తుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్ని అచ్చం మనం నెయ్యి వాడినట్టుగా పైపైన పోసుకోవడానికి వాడుకోవాలి. ఆయుర్వేదం ఈ రకమైనటువంటి సమస్యలు సృష్టించేటువంటి నూనెలు పిత్తదోషాన్ని పెంచుతాయని చెప్తుంది. దీంతో శరీరంలో దాహం, అంటే మంట, ఇలాంటివి పెరుగుతాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు చెప్పాలి. థైరాయిడ్ రుగ్మత అనేది ఆధునిక జీవనశైలిలో వచ్చిన ఒక పెద్ద ఆరోగ్య సమస్య. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, థైరాయిడ్ గ్రంథి మరింత నాశనం కాకుండా రక్షించుకోవాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 అపథ్యమైనటువంటి ఆహారాల నుంచి మీరు పూర్తిగా దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి, సరైనటువంటి ఆహారం మాత్రమే మన థైరాయిడ్ గ్రంథి పనితీరుని మెరుగుపరుస్తాయి. అప్రమత్తంగా ఉండాలి. ఆయుర్వేద జ్ఞానాన్ని అలాగే ఆధునిక విజ్ఞానాన్ని కూడా ఆసరాగా చేసుకోవాలి. మీ శరీర దేవాలయాన్ని మీరు పరిరక్షించుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.
బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.